చాలా రోజుల తర్వాత కావ్యశ్రీ కోసం ఒక ఫైర్ వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చారు నిఖిల్. ఆ వీడియో ఏంటి అంటే, కావ్య నువ్వు చేసింది తప్పు కాదా? నేను చేస్తేనే తప్ప? నేను ఎవరైనా ఒక అమ్మాయితో డ్యాన్స్ చేసినా, ఎవరితో అయినా మాట్లాడితే నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నావు, వీళ్ళతో మాట్లాడుతున్నావు అంటూ నన్ను వేలెత్తి చూపిస్తున్నావు. కానీ నువ్వు పరాయి మగాడితో డ్యాన్స్ చేస్తూ ఉంటే నేను చూడలేదా? నేను చూశాను. కానీ ఆ రోజు నాకు ఆ ఫీల్ రాదు. కానీ నువ్వు మాత్రం చాలా ఫీల్‌తో ఉంటున్నావు అంటూ చెప్పుకొచ్చేసారు. అయితే నువ్వు చెప్పిన వాటికి నేను అన్నిటికీ తల ఊపుతూనే వచ్చాను ఇప్పటి వరకు. కానీ ఇక మీద అలా జరగదు. ఎందుకు అంటే ఇప్పుడు నువ్వెవరో నేనెవరో. అయితే ఒకప్పుడు మనిద్దరం ప్రేమలో ఉన్నప్పుడు ఒకరికి ఒకరు కోసం త్యాగం చేసుకునేవారం. ఒకరి మాట ఒకరి కోసం వింటూ వచ్చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఒకరికి ఒకరు వద్దనుకుంటూ వచ్చేస్తూ ఉన్నాము. ఎవరి లైఫ్‌లు వాళ్ళు బ్రతుకుతానన్నప్పుడు ఒకరి మాట ఒకరు నమ్మవసరం లేదు. ఒకరి మాట ఒకరు వినవసరం లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు. ఎవరి లైఫ్‌లో వాళ్ళు బిజీగా ఉండొచ్చు అంటూ చెప్పుకొచ్చేశారు. కానీ నువ్వు చేసేది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఒకప్పుడు నన్ను ఎవరితో మాట్లాడొద్దు, ఎవరితో డ్యాన్స్ చేయొద్దు అని ఎలా చెప్పావో ఈరోజు నువ్వు కూడా ఎవరితో మాట్లాడకూడదు, డ్యాన్స్ చేయకూడదు. కానీ ఇది ఒక బుల్లితెర. అయితే ఇక ఈ ఇండస్ట్రీలోని అందరితో మాట్లాడాలి, అందరితో డ్యాన్స్ చేయాలి. కానీ ఇక్కడ వద్దు అంటే మనం ఇంటికి వెళ్ళిపోవాల్సిందే అంటూ చెప్పుకొచ్చేశారు నిఖిల్.